ఇవల్యూషన్ అంత మంచిగా ఉన్నట్టయితే ఇంకా జీవించేది ఏముంది? జీవితమే అది అంతమైపోయినట్టుగా అంటుంటారు. బోత్ గుడ్ అండ్ బ్యాడ్ డన్ టు ది ఎక్స్ట్రీమ్ వుడ్ లీడ్ సెల్ఫ్ రియలైజేషన్. అంచేత పాపము పుణ్యము రెండు కూడా మనుషులు చేసుకుంటున్నారు. అదే విధంగా ఎప్పుడైతే మంచి చెడు అన్నది రెండు కూడా తారస్థాయికి చేరిపోతాయో అప్పుడేమో భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అంటే ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి క్యాన్సిల్ చేసుకుని అక్కడేమో గాడ్ రియలైజేషన్ అనేది భగవత్ సాక్షాత్కారానికి అది దారి తీస్తుంది. బట్ డూయింగ్ బ్యాడ్ టు ద ఎక్స్ట్రీమ్ వుడ్ నాట్ సక్సీడ్ ఆర్ ఎండ్యూర్ అంటిల్ ది ఎండ్. నువ్వు చెడే కనుక చేసుకుంటూ వెళ్ళామంటే చిట్ట చివరికి అది ఎంత దాకా పెడుతుందంటే అది నువ్వు పురోభివృద్ధి చెందించడానికి మరి మంచి కూడా అవసరం కాబట్టి అది ఉండకుండా అది దాన్ని చివరి దాకా ఒక జన్మలో దాన్నేమో సహిస్తూ ఉంటారు కొంత దాకాను. A man's body, bold, however bold, indifferent, healthy, and robust, would not be able to withstand prolonged indulgence in bad vices. ఒక మనిషికి ఉదాహరణ తీసుకున్నట్టయితే అతని శరీరము ఎంత ధైర్యంగా శరీరంగా మానసికంగా ఎంత ధైర్యంగా ఉన్నా ఎంత ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకూడనటువంటి మనస్సు ఉన్న చాలా ఆరోగ్యకరంగా ఉన్న చాలా చాలా అది చివరిదాకా అదే చెడు చేయడంలోనే అదేమో ఉంటూ ఇలాంటి చెడుకి దానిలో తట్టుకోలేని పరిస్థితి అది చివరికి వస్తుంది అతనికి. దానిలో చెడ్డ గుణాలు ఏమిటంటే లస్ట్, డ్రింకింగ్ లిక్వర్, కామము, తర్వాత మత్తు పదార్థాలు తీసుకోవడం, ఆర్ వైలెన్స్ ఎక్స్ట్రీమ్. వైలెన్స్ అంటే గందరగోళం క్రియేట్ వెళ్ళేటువంటి దానిలో అతను గందరగోళం చేసి అతను కష్టం. అంచేత మంచి చెడు సమానంగా కూడా అవసరమే. కొంతమంది చెడుగా అంటే కొంత తీసుకొచ్చేటువంటి మానవుడు స్పిరిచువలీ ఆధ్యాత్మికంగా చూసినట్టయితే మంచి చెడు కూడా చాలా ముఖ్యమైనటువంటిది జీవితంలో. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ మ్యాన్స్ డిజైర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ది లిమిటేషన్ ఆఫ్. ఇవి దేని తక్కువ ఉంటాయి? లిమిటేషన్, ఆ యొక్క పరిమితుల్ని కోరియల్ చేస్తుంది. దోస్ యాక్షన్స్ దట్ ఇంక్రీజ్ ది ఫెక్టర్స్ ఆఫ్ వినపట్లేదండి సుందరం గారు, నిన్నట్లాగే కట్ అయిపోతుంది. వాయిస్ కట్ అయిపోతుంది, వినపట్లేదండి, వాయిస్ కట్ అయిపోతుంది.
నాకైతే వినపడట్లేదు. మిగతా వాళ్ళకి వినపడుతుందా అండి? మిగతా వాళ్ళకి వినపడుతుందా? వినపట్లేదండి, వినపట్లా. ఎవరు మాట్లాడట్లేదు. కనెక్ట్ చేసే వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. వినిపించట్లేదండి. చెప్పాలి కదా ఆయనకి. కనెక్ట్ చేసే వాళ్ళు చెప్పాలి వినపట్లేదని. ఆయన వేరే మైక్ దగ్గర పెట్టుకోవడం ఏదో చేస్తారు కదా, చెప్తే. జయబాబా అండి, వినిపించట్లేదు. సూర్యనారాయణ అంకుల్ అన్ని విధాలుగా నేను అన్ని విధాలుగా కూడా నా సెల్ ఫోన్లో ట్రై చేశాను, కానీ మీకు వినిపించట్లేదని నాకు తెలిసి చాలా బాధగా ఉంది. ఇంకా ఏం ఏమండి? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు మీరు చెప్పింది వినపడుతోంది. ఇప్పుడు మీరేం చెప్తారో అది స్పష్టంగా వినపడుతుంది. అసలైన వినిపించట్లేదు, కానీ ఇది మట్టుకు బాగా అనిపిస్తుంది అనమాట. ఇది బాగా బాగానే ఉంది. వినపడుతోంది. అలాగే చెప్పండి. ఇప్పుడు ఎలా చెప్తారు అలాగే చెప్పండి. ఇప్పుడు చెప్తున్నాడే చెప్పేయండి. అవి ఆ సంఖ్యలలో అతను ఇరుక్కుపోతూ ఉంటున్నాడు. ఆ చెడు అనుభూతులు, చెడు చర్యలు చేస్తూ అతన్ని ఈ మనసు యొక్క పరిమితుల నుంచి బయటికి తీసుకురాలేక ఈ కోరికల వల్లేనేమో అవేమో అది వచ్చేస్తూ ఆ డిజైర్స్ ఆర్ గుడ్ అంటున్నారు బాబా. మా కోరికలు అనేవి మంచివే, కానీ సిన్స్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ యాక్షన్స్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ రిలేషన్ టు డిజైర్. ఈ కోరికల్లో మంచి అనుభూతులు, మంచి చేతలు ఇవి కూడా ఉంటాయి. దే ఆల్సో బైండ్ ఇన్ ది సేమ్ వే యాజ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ యాక్షన్స్. ఈ మంచి అనుభూతులు, మంచి అనుభవాలు ఇవి కూడా కోరికల వల్ల ఎలాగైతే వస్తున్నాయో అవి ఉన్నాయి. అదే దానికి బంధనాల్లో ఇరికిస్తోంది. అదేవిధంగా చెడు చెడు అనుభవాలు, చెడు యాక్షన్స్ ఇవి కూడా అతని అనుభవాల్లోకి వచ్చి రెండిటి వల్ల బంధనాల్లో ఇరుక్కుంటున్నాడు. ఆల్ బైండింగ్స్ కెన్ ట్రూలీ డిసపియర్ ఓన్లీ వెన్ ఆల్ డిజైర్స్ డిసపియర్. మరి ఈ రెండు విధాలుగాను అతను బంధింపబడుతూ ఉంటుంటే మంచి పనులు, మంచి అనుభవాలు, చెడు పనులు, చెడు అనుభవాలు ఈ రెండు వల్ల అతను బంధించబడుతూ ఉంటే మొత్తానికి ఇదంతా కోరికల వల్లే అవుతుంది కదా. ఎప్పుడైతే ఈ కోరికలు పూర్తిగా నశిస్తాయో అప్పుడేమో అతను అన్ని బంధాల్లోంచి అతను విముక్తుడవుతాడు. అంటే కోరికలే లేకపోతే, మంచి కోరికైనా చెడ్డ కోరిక ఈ రెండు కూడా లేకపోతే మొత్తానికి ఒకదానికి ఒకటి అంతదాకా చేసుకున్న వాటికి క్యాన్సిల్ అయిపోతూ అతనికేమో తనకి ఈ బంధనాల నుంచి, తర్వాత పరిమితుల నుంచి ఆ మనసుని అది విడిపించగలుగుతూ ఉంటుంది. ఈ విధంగా మంచి చెడులు రెండు కూడా అవసరమే, కానీ ఇవన్నీ కోరికల వల్లే వస్తున్నాయి. అసలే కోరికలే లేకపోతే ఈ మంచి చెడు బంధనాలు కూడా ఉండవు కదా. అంచేత కోరికలు నశించేట్లాగా నీ జీవితాన్ని నడపడానికి నువ్వు ప్రయత్నం చేయవని బాబా యొక్క సలహా. The difficulty concerning the abode of evil is not so much in perceiving that it is a limitation. ఇప్పుడు but is actually dismantling it after arriving at such perception. ఇప్పుడు బాధల కష్టం ఏది దేనివల్ల వస్తుంది కష్టం? ఎప్పుడు కూడా అది చెడు అనేటువంటి దానిని చేసుకుంటూ వాటి యొక్క అనుభూతుల్ని అతను అనుభవం చేసుకుంటూ అవి తెలుసుకుంటూ, ఓహో నేను ఈ చెడు అనుభూతులను ఎందుకు పొందుతున్నాను అంటే నేను చెడునే పట్టుకుని నేను జీవిస్తున్నా కాబట్టి నాకు ఇటువంటి అనుభూతులు వస్తున్నాయని అది ఎప్పుడైతే తన యొక్క పరిమితుల్ని అర్థం చేసుకుంటాడో, కానీ వాటిని పూర్తిగా మటుమాయం చేయడానికి తెలుసుకున్న తర్వాత మొట్టమొదటి తెలుసుకోవాలి కదా. తెలుసుకున్న తర్వాత ఇందులో కష్టం ఏముందంటే ద డిఫికల్టీ కన్సర్నింగ్ ది అబౌట్ ఆఫ్ ద గుడ్ ఈజ్ నాట్ సో మచ్ డిస్మాంట్లింగ్ ఇట్ యాజ్ పర్సీవింగ్ దట్ ఇట్ ఈజ్. మరి మంచి కూడా చేసుకుంటున్నాడు,
ఆ యొక్క అనుభూతుల్ని కూడా నువ్వు తీసుకుంటున్నావు. మరి 2 కూడా ఈ మంచి వల్ల వచ్చేటువంటివి, చెడు చేయడం వల్ల వచ్చేటటువంటి 2 కూడా మనం నశింపజేసుకోవాలి. అదేమో ఎప్పుడవుతుంది? ఇట్ ఈజ్ ఎప్పుడైతే నువ్వు గ్రహించుకుంటూ ఎప్పటిదాకా మనస్సుతోనే పనిచేస్తున్నాడు, కానీ హృదయంతో అతను గ్రహించుకోలేకపోతున్నాడు. ఎప్పుడైతే తన మనస్సు చేసేటువంటి మంచి చెడులు చేయమని ప్రోత్సాహం చేసేటువంటిది, హృదయం కూడా అంటే మనస్సు హృదయం 2 ఒకటే అని ఒక చోట అన్నప్పటికీ కూడా తను చేస్తున్నాను అన్నటువంటి ఆ అనుభవం ఎప్పుడైతే తనకు వస్తుందో అప్పుడు అది మొత్తం అన్ని పరిమితుల నుంచి అతను దూరం కాగలుగుతాడు. నువ్వు చేసేస్తున్నప్పటికీ మంచైనా చెడైనా అది తెలుసుకొని చేసినట్టయితే, ఆ తెలుసుకోవడం అనేది బాబా ఒక చోట చెప్పారు, అదేమో జ్ఞానం వైపు దారి తీస్తుంది. ఎప్పుడైతే తెలిసి చేసుకుంటావో ఈ అజ్ఞానం పోయి జ్ఞానం వైపు అది దారి తీస్తుంది అని బాబా ఒక చోట చెప్పారు. గుడ్నెస్ ఇస్ ద ఇక్కడే చదువుతున్నాను. గుడ్నెస్ ఇస్ ద మీన్స్ బై విచ్ ద సోల్ ఎన్హిలేట్స్ ఇట్స్ ఓన్ ఇగ్నోరెన్స్. ఈ మంచితనం అనేది ఏమిటంటే అది ఒక మార్గం, అదొక పద్ధతి. దేనికి? నీ యొక్క ఆత్మ పూర్తిగా నశింపజేసుకుని జ్ఞానం ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం నుంచి నేను విడిపడేట్లా చేసేది ఈ మంచితే. ఈ మంచిదని దానిని నువ్వు నీ అజ్ఞానాన్ని కనుక పూర్తిగా నశింపజేసుకుని నీ ఆత్మ యొక్క అనుభూతి ఆ మంచిదని గ్రహించుకొని అది చేయడం అదొకటే ఒక మార్గము, అది ఒక మార్గము అని. దేర్ ఈజ్ నథింగ్ లైక్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇంకో చోట బాబా చెప్తుంది ఏంటంటే నిజంగా మంచి చెడులు అన్నవి ఏవి లేవవి. అవి కొన్ని బాబాకి నచ్చనటువంటి కొన్ని ఉన్నాయి. బాబా దేర్ ఆర్ థింగ్స్ ఐ డోంట్ లైక్ అన్నారు. అంటే కొన్ని విషయాలు, కొన్ని అనుభూతులు నీకు వచ్చేటువంటి నువ్వు చేసేటువంటి పనులు నాకు నచ్చవు. అవి ఏమిటంటే లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్. అదేమో కామము, తర్వాత దురాశ, తర్వాత కోపము. ఇందులో అండ్ యాంగర్ ఈజ్ ది వర్స్ట్. ఈ మూడిట్లో కూడా నీకు కోపం అనేది చాలా చాలా చెడు అని బాబా చెప్తున్నారు. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ట్రూత్, థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్ ఆర్ గుడ్. నువ్వు సత్యం వైపు, సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి దృష్టితో కనుక నువ్వు చేసినట్టంటే, జీవించినట్టయితే ఆలోచనలు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే పనులు అన్నీ కూడా మంచివే అవుతాయి. ఇప్పుడు సత్యాన్ని వైపుగా ప్రయాణించాలన్నటువంటి దృష్టితో కనుక నువ్వు చేసినట్టయితే, ఓన్లీ వెన్ దే ఆర్ బోర్న్ ఆఫ్ ది లాంగింగ్ ఫర్ ఆర్ ది లవ్ ఆఫ్ గాడ్. అవి ఎప్పుడు నీలో తీవ్రమైన ఆకాంక్ష ఉండాలి. ఏమిటంటే భగవంతుడి ఎడల ప్రేమ అనేది కనుక నీలో జనించినప్పుడు ఈ మంచి చెడు అనేటువంటి పనులను చేసేటువంటి పద్ధతి, సత్యం తెలుసుకోవాలి, నేను సత్యం వైపే వెళ్ళాలి అన్నటువంటి దృష్టితో కనుక చేసినట్టయితే అవి ఎప్పుడు వస్తాయి? అవి ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రేమించాలి అన్నటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష నీలో నిలిచినప్పుడు అది నీకు తెలుస్తూ ఉంటుంది. అది నీకు తెలుసు. ద ఓన్లీ అండ్ ఓన్లీ ట్రూత్. అదేమిటి? అదే సత్యము. అంటే అదే ఏమిటి? నీకు భగవంతుడి ఎడల ప్రేమ పెరిగి నువ్వు చేసేటువంటి చేతలు, మాటలు, ఆలోచనలు ఇవి కూడా సత్యాన్ని తెలుసుకోవాలనే దృష్టితో కనుక నువ్వు చేస్తున్నప్పుడైతే అదే నిజమైనటువంటి సత్యము. ఆ జీవితంలో ఆ సత్యాన్ని అదే ఒకటే అన్నారు. బీ గుడ్ టు అదర్స్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నువ్వు అందరికీ కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నించు. అలా ప్రయత్నించినట్టయితే నేను నీతోనే ఉంటున్నాను. గాసిప్, మనం సాధారణంగా ఇంకేం పని లేకపోతే ఇద్దరు కలిసి, కొంతమంది కలిసి మా చిల్లర మాటలు మాట్లాడుకుంటారు. ఏమిటంటే గాసిప్ గురించి బాబా ఇలా చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఇఫ్ సెట్ టు మీ. నువ్వు ఏమైనా ఏ గాసిప్లో నువ్వు ఏ
మాటల్లో అయినా నలుగురితో పంచుకుంటున్నట్టయితే అది నాకే చెప్తున్నావు అని తెలుసుకోవాలి నువ్వు. యూ షుడ్. ఎంచేత అందరిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి, అది నాకే చెప్తున్నావు కాబట్టి చెప్తున్నావు అని నువ్వు తెలుసుకో. యూ షుడ్ నాట్ గాసిప్ అబౌట్ ఈచ్ అదర్. మీరు అక్కడ ఉన్నారు, కానీ మీరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడుగా మీ గురించి మీరు చెప్పుకోరు, కానీ అక్కడ లేనటువంటి వాళ్ళ గురించి నువ్వు చెప్పుకుంటూ ఉంటావు. అదేమిటి? అది నేనే వింటున్నాను అని తెలుసుకో. ఆల్ షుడ్ బి ఫ్రెండ్స్. అందరూ కూడా స్నేహితుల్లాగానే జీవించాలి అని బాబా ఇక్కడ బాబాకే చెప్తున్నాను అన్నటువంటి దృష్టితో కనుక మీరు జీవించినట్టయితే, మాట్లాడినట్టయితే అది మీకు చాలా మంచిది. ఇది సంగతి తెలుసుకోవాలి. మీలో మట్టుకు మీరు స్నేహితులుగానే ఉండడానికి మీరు ప్రయత్నించండి. గ్రేస్ అన్నారు. తర్వాత గ్రేస్ గురించి ఇలాంటి కొటేషన్ ఒకటి. వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏమిటి? ఇది ఎవరికి తెలియట్లేదు. ప్రేమ అంటే ఏమిటి అంటే బాబా ఇక్కడ చెప్తున్నాడు, టు గివ్ అండ్ నెవర్ టు ఆస్క్. అది ప్రేమ అంటే నీవు అన్నీ కూడా అందరికీ ఎవరికైనా ఇచ్చడానికే నీవు సిద్ధంగా ఉండి, వాళ్ళు ఏమిస్తారు దానికి ప్రతిఫలంగా అన్న దాన్ని ఆలోచించకుండా నువ్వు జీవించగలిగినట్టయితే, అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వేం చేసినా కూడా అదే ప్రేమ. వాట్ లీడ్స్ టు దిస్ లవ్? మరి ఈ ప్రేమ వైపు నీ జీవితాన్ని ఏమి తీసుకెడుతుంది? గ్రేస్, దయా గుణం. వాట్ లీడ్స్ టు దిస్ గ్రేస్? మరి ఈ యొక్క దయ వైపు నిన్ను ఏమి తీసుకెడుతుంది? ఇట్ ఈస్ గెయిన్. అది ఎప్పుడు వస్తుందంటే బై బీయింగ్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ అండ్ రిలక్టెంట్ టు బి సర్వ్డ్. నువ్వు ఇంకొకళ్ళకి సేవ చెయ్యాలనే అనే దృష్టితో నువ్వు ఉండగలిగి, వాళ్ళ నుంచి నువ్వు సేవ పొందాలి అనే దృష్టి లేకుండా, అదే దృష్టితో విషింగ్ వెల్ ఫర్ అదర్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ వన్స్ సెల్ఫ్. నీకు కష్టం నష్టం కలుగుతున్నప్పటికీ కూడా మిగతా వాళ్ళకి ఆనందంగా మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో నువ్వు ఏం చేసినా కూడా అది కూడా ఈ దయవైపతి నా యొక్క దయ పొందడానికి ఉపయోగపడుతుంది. నెవర్ బ్యాక్ బైటింగ్. ఎవరి గురించి కూడా వారి వెనకాల చాడీలు చెప్పకుండా ఉండగలగడం. టాలరెన్స్ సుప్రీం. నీకు ఎటువంటి ఈ ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి చెడు జరుగుతున్నా దాన్ని సహన శక్తితో నువ్వు వాటిని అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ట్రై నాట్ టు వర్రీ. నువ్వు ఎప్పుడు కూడా చింతించకు. ఎలాగా? థింకింగ్ మోర్ అండ్ గుడ్ పాయింట్స్ ఇన్ అదర్స్ అండ్ జస్ట్ లెస్ ఆఫ్ దేర్ బ్యాడ్ పాయింట్స్. మిగతా వాళ్ళల్లో మంచి గుణాలే నువ్వు ఎన్నుకొని మాట్లాడుతూ, వాళ్ళల్లో ఉన్న చెడు గుణాల నుంచి నువ్వు మాట్లాడకుండా ఉండగలిగినప్పుడు, ఇఫ్ యు డూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ పర్ఫెక్ట్లీ, ఇలాంటి నేను చెప్పినటువంటి వాటిని కూడా మీరు సంపూర్ణంగా ఆచరించినట్టయితే దాన్ని గ్రేస్ డిసెండ్స్. అప్పుడు నా యొక్క కృప మీ మీదకి వస్తుంది. వెన్ మై గ్రేస్ డిసెండ్స్ ఇట్ మేక్స్ యు మీ. నా ప్రేమ, నా యొక్క కృప ఎప్పుడైతే మీ మీదకి వస్తుందో మీరు నా అంత వాళ్ళు అయిపోగలుగుతారు. మీరు నన్ను నా అంత నా అంత వాడిని మిమ్మల్ని చేస్తుంది. ది గ్రేస్ ఆఫ్ ది గాడ్ మ్యాన్ ఈజ్ లైక్ రెయిన్. ఈ భగవంతుడు, ఈ అవతార పురుషుడి కింద వచ్చినటువంటి ఆ భగవంతుడి మీద ఉన్నట్టు ఆయన యొక్క కృప అది ఎలాంటిదంటే వర్షం కురుస్తున్నటువంటి సిద్ధంగా అలా ఉంటుంది. విచ్ ఫాల్స్ ఈక్వల్లీ ఆన్ ఆల్ ల్యాండ్స్. అది వర్షం పడుతున్నప్పుడు అన్ని చోట్ల అది వర్షం పడుతూ ఉంటుంది. అది ఎలాగా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే ఆర్ బ్యారన్ ఆర్ ఫెర్టైల్. అది దాన్ని అందులో పూర్తిగా నిస్సారమైనటువంటిది లేకపోతే సారవంతమైనటువంటిది ఇలాంటి వాటిని నేను చూసుకుని ఆ వర్షం పడదు. బట్ ఇట్ ఫ్రక్టిఫైస్ ఓన్లీ ఇన్ ది ల్యాండ్స్. కానీ అది ఆ ప్రేమ అనేది, ఆ వర్షం అది
ఆ గ్రేస్ అన్నది భగవంతుడి గ్రేస్ అన్నది అదే విధంగా ఎప్పుడైతే సారవంతమైనటువంటి హృదయాల్లో అది పడినప్పుడు విచ్ హ్యావ్ బీన్ రివిండర్డ్ ఫర్టైల్ త్రూ ఆర్డియస్ అండ్ పేషెంట్ టాయిలింగ్, ఎవరైతే చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఆ సహనశక్తితో ఆ జీవితాన్ని నడుపుతూ అది తన హృదయాన్ని చాలా సారవంతంగా చేసుకోగలుగుతారో వాటి మీద ఎప్పుడైతే నా కృప, ఇందాక కృప అంటే వర్షం అన్నారు కదా, ఆ వర్షం పడినప్పుడు నా కృప పడినప్పుడు అదేమో ఫలవంతం అవుతుంది. అంటే వాట్ ఈస్ గ్రేస్ ఆఫ్టర్ ఆల్? అంటే గ్రేస్ అంటే కూడా ఏమిటి అసలు? ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ లిక్విడ్ ఆర్ బార్గెయిన్ ఆర్ వాట్ ఈస్ ఇట్? అది ఏమైనా ఒక ద్రవ పదార్థమా, లేకపోతే అది బేరానికి కూడినటువంటి ఒక వస్తువా? అదేమిటి నిజంగా ఆ యొక్క కృప అంటే? సపోజ్ అంటే దానికి సమాధానంగా ఇలా చెప్తున్నారు. సపోజ్ ఏ మ్యాన్ ఈజ్ ది వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ అండ్ ఇఫ్ ఐ వాంట్ హిమ్ టు బికమ్ లైక్ మీ, దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. ఈ కృప అంటే ఏమిటిట అంటే అంతకన్నా చాలా కనిష్టమైన, చాలా దుర్భరమైనటువంటి పనులు చేస్తూ దాన్ని వాటి మీదకి అతన్ని భగవత్ సాక్షాత్కారం పొందాలి అన్నటువంటి దృష్టితో నేను ఎప్పుడైతే నేను ఇస్తానో అది గ్రేసు. అంటే చెడు మంచులు సమానంగా చూసుకుంటూ జీవిస్తున్న వాళ్ళు పర్వాలేదు, వాళ్ళకి ఎక్కడో చోట వాళ్ళకి భగవత్ సాక్షాత్కారం అవుతుంది. కానీ భగవత్ సాక్షాత్కారానికి ఏమి నోచుకోనటువంటి వాడిని మీదకి నా కృప వచ్చినప్పుడు అది నా అంత వాణ్ణి చేస్తుంది. అదే గ్రేస్ అంటే, అదే కృప అంటే అని బాబా ఇక్కడ మనకి ఆ గ్రేస్ యొక్క వివరణ మనకి ఇచ్చారు. వన్స్ యు ఆల్ సీ మీ, వన్స్ మై గ్రేస్ డిసెండ్స్ అపాన్ ఎనీ వన్. మీరు నన్ను చూసినప్పుడు అంటే అవతార పురుషుడి కింద నన్ను చూసినప్పుడు నా యొక్క కృప అదేమో మీ మీదకి ఎలాంటి వాడికి మీద అది వస్తుంది నా కృప. దట్ వెరీ ఇన్స్టెంట్ యు అండ్ ఐ ఆర్ వన్. ఎప్పుడైతే నా కృప మీ మీదకు వస్తుందో ఆ యొక్క అదే క్షణంలో మిమ్మల్ని నా అంత వాళ్ళు అయిపోతారు. బట్ ద వెసల్ టు రిసీవ్ ఇట్ ఈజ్ నాట్ రెడీ అండ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ అదర్ థింగ్స్. కానీ మీ హృదయం అంత మిగతా చెడు మంచి చెడులతో అది నిండిపోయింది. అది ఆ హృదయం కనుక ఆ మంచి చెడుల నుంచి కనుక నువ్వు పూర్తిగా ఖాళీ చేసుకోగలిగినప్పుడే అదేమో నా యొక్క కృప నీ హృదయంలోకి వస్తుంది. మై గ్రేస్ ఈజ్ ఇటర్నల్లీ ఫ్లోయింగ్. నా ఆ బాబా యొక్క కృప అనేది నిరంతరము అది పొర్లుతూనే ఉంది. డిమాలిష్ మైండ్ దెన్ నేచురల్లీ అది ఏమి చేస్తుంది? నీ మనసునేమో అది సహజంగా ఉన్న మనసునేమో అది పూర్తిగా నశింపచేసి, మనసు అనేది లేనప్పుడు నా యొక్క కృప మీ మీదకి వచ్చేస్తుంది. మనం నాశ అయినప్పుడు అంటే మనసు పని చేయకుండా ఉన్నప్పుడు నువ్వు అలా ఉండగలిగినట్టయితే ఆ కృప వాళ్ళ మీదకు వస్తుంది. ఈవెన్ సీయింగ్ గాడ్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్ దాన్ ద గ్రేస్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. నువ్వు భగవంతుని చూడగలుగుతున్నావు అనుకో, దానికన్నా చాలా చాలా ప్రాముఖ్యత చెందింది, దానికి ఉపయోగపడింది పర్ఫెక్ట్ మాస్టర్ సద్గురువు యొక్క కృప నీ మీద వచ్చినప్పుడు. నువ్వు భగవంతుని చూసినప్పటికీ దానివల్ల పెద్దగా నీకు ఉపయోగం లేదు. కానీ ఎప్పుడైతే సద్గురువు యొక్క కృప నీ మీదకి వస్తుందో అది దానికన్నా చాలా గొప్పది. అంటే భగవంతుని చూసేదానికన్నా చాలా గొప్పది. బట్ మైండ్ గ్రేస్ ఈస్ నాట్ ఎ చీప్ థింగ్. కానీ ఒకటి గ్రహించుకోండి, ఏమిటంటే ఈ కృప అన్నది అంత చౌకగా వచ్చేసేటటువంటి కాదు మీ మీదకి. ఇట్ ఈస్ ఎ రేర్ స్పాంటేనియస్ హ్యాపెనింగ్. అది చాలా అరుదుగా ఒక్కసారి అది జరిగేటువంటిది. అది తర్వాత ఇట్స్ అన్ అన్కండిషనల్ బెనిడిక్షన్ టు రిసీవ్ ఇట్.
unconditional benediction to receive it, to prepare yourself to obey me 100%. అదేమిటి? నా యొక్క ఆశీర్వచనాలు అవి నీవు అవి కనుక తీసుకొని దాన్ని తీసుకోగల ఆశీర్వచనం తీసుకున్నట్టయితే నువ్వు నన్ను 100% పాళ్ళు నీ చెప్పినట్టుగా నువ్వు నాకు విధేయతగా ఉన్నప్పుడే అదేమో నీ మీదకి అది నా యొక్క ఆశీర్వచనం కింద నీ మీదకి అది వస్తుంది. ఆర్ యు రెడీ? మీరంతా నాకు ఒబీడియంట్గా ఉండడానికి అంటే మీరు సిద్ధంగా ఉన్నారా హృదయపూర్వకంగా అని బాబా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబాకి విధేయతతో ఉండగలగడం. ఆ విధేయత కనుక నీకు 100కి 100 పాళ్ళు బాబా చెప్పినట్టుగా నువ్వు జీవితాన్ని గడుపుకోగలిగినట్టయితే నీ యొక్క హృదయం అది పవిత్రంగా అవడమే కాకుండా అది ఆయన యొక్క కృపని పొందడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుసుకోవాలి. అది హృదయపూర్వకంగా పూర్తిగా నువ్వు నీ హృదయాన్ని ఖాళీ చేసుకుని ఆయన కృపని నింపుకోవడానికి అది ఖాళీగా చేసుకోవాలి నీ హృదయాన్ని. When I am here, I come for all, but I am for the few who recognize me and are made to recognize me by my grace. కానీ నేను వచ్చినప్పుడు అందరి గురించి వస్తాను, మంచి వాళ్ళ గురించి చెడ్డవాళ్ళ అందరి గురించి నేను వస్తాను. కానీ నన్ను ఎప్పుడైతే నా కృప ద్వారా నన్ను గ్రహించుకోగలుగుతారో వాళ్ళు చాలా చాలా వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు అని ఇక్కడ ఆయన్ని గ్రహించుకున్నటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇట్ ఈస్ మై గ్రేస్ దట్ మేక్స్ పీపుల్ రికగ్నైజ్ మీ యాజ్ ఐ యామ్. నా యొక్క కృప వల్లే మానవులు నేనెవరినో తెలుసుకోవడానికి వాళ్ళు చేసుకోగలుగుతారు. అంటే ఆయన గ్రేస్ ఉంటే నీకు భగవంతుడి యొక్క ఈ రూపంలో వచ్చాడు, అవతారుడి కింద వచ్చాడని నువ్వు తెలుసుకోగలుగుతావు. గాడ్స్ గ్రేస్ మేక్స్ యూ లవ్ మీ. భగవంతుడి యొక్క కృప అంటే భగవంతుడు అందరికీ సమానమైన వాడే కదా. ఆయన కృప అందరి మీదకి వస్తోంది. కానీ ఎప్పుడైతే మై గ్రేస్ మేక్స్ యూ వన్ విత్ మీ, ఎప్పుడైతే నా యొక్క కృప మిమ్మల్ని నాతో సమానమైన నాలో ఐక్యమయ్యేటువంటి చేయగలిగినటువంటిది అది ఆయన కృప. భగవంతుడి యొక్క కృప అందరూ తన్ని ప్రేమించగలిగేటువంటిగా చేయగలుగుతోంది. కానీ ఆ కృపని గ్రహించుకొని నా అంతవాడ అయిపోవడానికి మీరు సంసిద్ధంగా ఉండండి. ద టైమ్ ఈజ్ ర్యాపిడ్లీ అప్రోచింగ్ when a tidal wave will rise in the ocean of grace. నా కృప అనేటువంటి మహాసముద్రంలో అది ఒక ఉప్పెన దానిలో రాబోతోంది. అది ఆ ఉప్పెన వచ్చేటువంటి సమయం చాలా దగ్గరలో ఉంది. దెన్ ద యూజువల్, ఇందాక మల్లికార్జునరావు గారు చెప్పింది ఇదే, ఆయన యొక్క కృపా సముద్రంలో ఒక ఉప్పెన వచ్చేటువంటి సమయం రెడీగా ఉందో అది. దెన్ ద యూజువల్ ప్రాసెస్ బై విచ్ ద water in the rivers flows into the ocean will be reversed and the ocean water will rush through the river beds. ఇప్పుడు నదులు ప్రవహించి సముద్రంలో కలిసేటువంటిది అదేమో సాధారణంగా జరిగేటువంటి విషయం. కానీ సముద్రంలోనే ఒక ఉప్పెన వచ్చి ఎప్పుడైతే నదుల్లోకి ప్రవహించడం అదే ఆ సమయమే నా యొక్క కృప అనేటువంటిది మీకు అందేటువంటి సమయము. అది బీ ప్రిపేర్డ్ టు రిసీవ్ దిస్ ఓవర్ఫ్లో ఆఫ్ గ్రేస్. ఈ ఉప్పెన, ఈ సముద్రంలో రాబోయే ఉప్పెన అది ఎప్పుడైతే నదుల్లోకే ప్రవహించడం మొదలెడుతుందో అప్పుడు నా యొక్క కృప అందులో అందరికీ కూడా చేరేటువంటి సమయం. దాన్ని మీరు ఆ యొక్క ఉప్పెన వస్తోంది అన్నటువంటి సమయానికి మీరు సంసిద్ధంగా ఉండండి. ఇట్ ఈజ్ ఈజియర్ ఫర్ మీ టు కమ్ యాజ్ అన్ అవతార్ దాన్ ఫర్ యూ టు రిసీవ్ మై గ్రేస్. నాకు అవతార పురుషుడి కింద వచ్చేటువంటి విధానం
అది నాకు సులభమే అయిపోతుంది. ఎందుకన్నా నా కృపను మీరు గ్రహించుకోగలిగిన దానికన్నా నేను అవతారుడి కింద రావడం నాకు చాలా సులభము. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ సఫిషియెంట్లీ అండ్ ఆల్ ద టైమ్ టు ఫిల్ వన్ అండ్ ఆల్ రిసెప్టాకిల్ ఎవ్రీవేర్. నిజంగా చెప్పాలంటే అది ఎప్పుడు ఎల్లవేళలందు అది కావలసినంతగా అది అది దొరుకుతోంది. అది నీ యొక్క హృదయాన్ని కనుక అది పూర్తిగా ఖాళీ చేసుకోగలిగినట్టయితే దానికి అందులో ఆ హృదయం నిండిపోతుంది. బట్ ఏ వెసల్ మస్ట్ ఫస్ట్ బికమ్, అదే చెప్తున్నారు, నీ యొక్క హృదయం మిగతా విషయాల నుంచి నువ్వు ఖాళీ చేసుకోగలగాలి. అప్పుడే నీకు నా యొక్క కృప అనేటువంటిది నీ హృదయంలోకి రాగలడానికి వీలు ఉంది. ఇట్ ఈస్ ఆల్సో మై గ్రేస్ విచ్ హెల్ప్స్ ఏ వెసల్ టు బికమ్ కంప్లీట్లీ ఎంప్టీడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మరి నీ హృదయాన్నంతా పూర్తిగా ఖాళీ చేసుకోవాలంటే అది ఎలాగా అంటే దానికి కూడా నా కృప అవసరము. ఆ కృప వచ్చినప్పుడు పూర్తిగా నీ హృదయాన్నంతా ఖాళీ చేస్తుంది. ద ఫ్లో ఆఫ్ మై గ్రేస్ టు యూ డిపెండ్స్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ లవ్. ఇందాక చెప్పారు కదండి, గ్రేస్ అంటే ఏమిటి అంటే ప్రేమే అన్నారు కదా, అదే చెప్తున్నారు. నీ యొక్క భగవంతుడి ఎడల ప్రేమ ఎప్పుడైతే పొర్లుతూ ఉంటుందో అప్పుడు నేను నా యొక్క కృప కూడా మీలో రావడానికి సంసిద్ధంగా ఉన్నట్టే. ఫర్ ఇట్ ఈస్ లవ్ విచ్ ఎఫెక్ట్స్ మై గ్రేస్ టు ఫ్లో. నా యొక్క ప్రేమే నీ యొక్క ఇట్ ఈస్ లవ్ విచ్ అట్రాక్ట్స్ మై గ్రేస్ టు యూ. నీ యొక్క ప్రేమ భగవంతుడి అంతా ఉన్నటువంటి ప్రేమే నీలోకి నా యొక్క కృపని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ డు నాట్ రిసీవ్ గ్రేస్, ద రైట్ మూమెంట్ హ్యాస్ టు కమ్ ఫర్ యూ. ఎప్పటిదాకా నువ్వు నా యొక్క కృపని నువ్వు పొందలేకపోతావో ఆ క్షణం వచ్చేదాకా నేను నీ గురించి వచ్చినటువంటి పని పూర్తిగా పూర్తవ్వదు. అండ్ వెన్ యూ డూ రిసీవ్ గ్రేస్ ద రైట్ మూమెంట్ హ్యాస్ కమ్ ఫర్ యూ. ఎప్పుడైతే నువ్వు నా కృపని నువ్వు పొందగలిగేటువంటి క్షణం వస్తుందో అప్పుడేమో నేను నా రావడం అనేటువంటి దానికి యొక్క ఫలితం నువ్వు పూర్తిగా రిసీవ్ చేసి నువ్వు పొందగలుగుతావు. ద టైమ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ సో నియర్ దట్ ద ఓన్లీ థింగ్ దట్ యు కెన్ కౌంట్ నౌ ఈజ్ లవ్. నా యొక్క కృప అనేది ఎంత సమయానికి అది ప్రక్టిఫై అవుతుందో అది వస్తుందో దేని మీద ఆధారపడింది? నీ యొక్క ప్రేమ మీద అది ఆధారపడి ఉంది. ఇక్కడ ఆపేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ స్వర్ణకుమారి. జై బాబా. జై బాబా అంకుల్, థ్యాంక్ యూ అండి. జై బాబా.